ఎంటెక్ వచ్చేపాటికి సో ఎంటెక్లో ఆల్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఈ ఎంటెక్ విషయానికి వస్తే కొన్ని కాలేజెస్లో లెట్సే సివిల్ తీసుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది అంటారు. సో వాళ్ళు దాని పర్టికులర్ దాంట్లోనే స్పెషలైజ్గా ఉంటారు. సో మన విషయానికి వస్తే మనం కోర్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసి ఆ బ్రాంచ్ని స్పెషలైజ్గా ఇస్తామన్నమాట. అంటే కొన్ని గవర్నమెంట్ జాబ్ దగ్గర ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనగానే ఓహో నువ్వు సివిల్ అని వాడు రాస్తున్నాడు, వాళ్ళిద్దరికి అక్కడ మ్యాచ్ కాక ఇష్యూస్ వస్తున్నాయి. అలా కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి మేము ఇట్లా చేస్తున్నాం, కోర్ బ్రాంచ్ రాస్తాం, సబ్ బ్రాంచ్ని అక్కడ స్పెషలైజేషన్గా రాస్తాం అనమాట. ఎంటెక్ ఫీజు వచ్చేపాటికి 45,000 పర్ సెమిస్టర్ ఉంటుంది, అంటే 90,000 పర్ ఇయర్. మ్యామ్ ఎంటెక్ చేసే వాళ్ళ పిల్లలకి ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. సో దీంట్లో వీళ్ళు వారానికి ఒక 8 to 10 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 15,000 వరకు వీళ్ళకి స్టైఫండ్ వస్తుంది పర్ మంత్. అంటే వీళ్ళు పే చేస్తున్న దానికన్నా ఎక్కువ ఎర్న్ చేసుకుంటారు అనమాట. అదే సేమ్ సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి 20,000 ఇస్తాం స్టైఫండ్గా. సో వీళ్ళు ల్యాబ్స్లో వాటిలో వర్క్ చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం చదువుకుంటూ కాలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటూ ఎర్న్ చేసుకుంటారు. సో ఎక్కడో పోయి డిస్టెన్స్ మోడ్ అనే కాన్సెప్ట్లో క్లాసులు అటెండ్ అవ్వకుండా మీరు చేసుకునే ఎంటెక్ కన్నా ఆ ఎర్నింగ్ ఏదో ఇక్కడ చేసుకుంటూ చదువుతో పాటుగా ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మార్వాడి యూనివర్సిటీ కనిపిస్తుంది.